బాలయ్య ఉంటారు. అంటే ఇలా కంటిన్యూ అవుతూ అనతి కాలంలోనే సంపాదించారు, సేవ చేశారు. ఈరోజు వాళ్ళకి అన్ని అంటే సుమారు 7 బ్రాంచ్లు ఉంటారు, 12 బ్రాంచ్లు. రాజమండ్రి కానీ, ఒంగోలు కానీ, గుంటూరు కానీ, అలాగే విజయవాడ కానీ, తిరుపతి కానీ, చిత్తూరు కానీ, అనేక కడప కానీ, ఎన్నింటిలో కూడా వాళ్ళైతే అనతి కాలం తలమంది అంటారు. ఎవరికైనా సహాయం చేస్తే డెవలప్మెంట్ కానీ వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళు డెవలప్మెంట్ ఒకసారి వాసు గారికి, రవి గారికి చప్పట్ల ప్రోగ్రాం జరుగుతున్నారు. అలాగే హైటెక్ రమణాడి గారు, వారు చెప్పాలంటే ఇంకేం లేదు. ఒక కళాకారుడు 20 రకాల జరుపుకున్నాడంటే వారి కాపీ ఇచ్చి, డబ్బు ఇచ్చి, లిఫ్ట్ ఆన్ చేసి, లిఫ్ట్ ఎక్కించి కింద ఉంటుంది. అంత మంచి వ్యక్తి ఈనాడు కూడా కళారంగం ఓడిపోయినా కూడా, ఎందుకంటే వచ్చారంటే చేస్తే. కానీ వీరి ప్రత్యేకత ఏంటంటే వారు లిఫ్ట్ కూడా ఎక్కిస్తారు. మామూలు వచ్చి ఏది సార్ ఆ మర్యాద సార్ మేము తట్టుకురాపోయాం సార్ అంటే. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా కళాకారుడికి ఆకలి తీర్చమనేది దేవుడికి నైవేద్యం సమానం. కళాకారుడి సహాయం అనేది దేవుడు కూడా డబ్బు ఇస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా కళాకారులను ప్రోత్సహిస్తుంటేనే మనకి ఈరోజు భారతదేశంలో గర్వంగా చెప్పుకునేది మన కళారంగం. అది నెల్లూరు నుంచి పుట్టింది, మన రాష్ట్రంలోనే కూచిపూడి పుట్టింది. ఆ కూచిపూడిని గ్రామ గ్రామాలకు తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా చేశారంటే గురువు గారు సత్యం గారు, సత్యం గారు, రాధేశ్యామ్ గారు. అంటే ఈ విధంగా వాళ్ళు దాని జీవం పోస్తూ ఇప్పుడు వారు సుమారు వయసు చెప్పలేదు, నాకు తెలిసి 75 నుంచి ఉంటారు. 73 సంవత్సరాలు ఆ విధంగా హుషారుగా ఆనందంగా నవ్విస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే నాట్యం. ఆ నాట్యం అనేది జీవితానికి ఉపయోగం, ఆరోగ్యానికి ఉపయోగం. మన ఫిజికల్గా అదే వాసుగా చెప్పారు, అంత స్ట్రాంగ్ అనేది నాట్యం అవసరం. అందుకే కానీ తినడం, పడుకోవడం కొనుక్కుంటే పోతుంది, ఆరోగ్యం పోతుంది. ప్రతి మనిషి కూడా ఏదో ఒక రంగాన్ని ఎంచుకోవాలి. ఆ రంగంలోనే ఇష్టాలు చెప్తేనే అతను ముందుకు పోతుంటారు. అలాగే అనుభవం మోహన్ గారు, భయావాసు గారి వారి పరిచయం. మేడం గారు ఈరోజు ఇక్కడ చేయడం అనేది మన నెల్లూరు అదృష్టం. ఎక్కడో సిటీలో చేయాల్సిన ప్రోగ్రామ్స్ని నా జన్మభూమి, నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ చేయాలని చెప్పేసి తన ప్లాన్గా చేసుకొని ఈరోజు ఇతర దేశాల నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి వాళ్ళు వచ్చి చూసే, కేరళ నుంచి అంతా కూడా వాళ్ళు డ్యాన్స్ పెట్టి ఎంతో ప్రారంభానికి అనుభవం గారికి ఒకసారి చప్పటితో మీరు అభినందనలు. ఎప్పుడు కూడా మనం ఎంత ఎదిగినా కూడా మన సంస్కృతి మర్చిపోము. మన దేశ విదేశాల్లో మన సంస్కృతి ప్రాధాన్యస్తారు. అక్కడ కూచిపూడి ప్రాధాన్యత. కానీ మనోళ్ళు తగ్గ కూచిపూడి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చదువు కావాలి జీవితానికి. కానీ జీవితమే చదువు కావాలి, దాంతోపాటు అదే కళ ఉండాలి. ఆ కళని మనం ఎప్పుడు కూడా పిల్లల్ని నేర్పుతూ దాంట్లో కూడా ఫిజికల్గా వచ్చిన తర్వాత వాడు చదువులో కూడా ఆడిస్తారు. దాంట్లో వాడు వేసే ప్రతి అడుగు, ప్రతి స్టెప్స్ కూడా మెమరీ వాళ్ళు. కాబట్టి ప్రతి తల్లిని కూడా ఈ కళారంగం కూచిపూడిని దేశాలకు ప్రత్యేకంగా చూస్తారు. మనం కూడా ప్రోత్సహించి నిజం చేయాలని చెప్పి. అలాగే దీంట్లో శ్రీనివాసరెడ్డి మురళి గారు నన్ను మొదట స్టేజ్కి ఇచ్చిన వారే. 20 years 25 years చిన్నప్పుడు యాక్టివ్ ఏసీఎల్లో చేస్తారు. ఆ ఏసీఎల్ ప్రోగ్రాంలో నన్ను మొదటి స్టేజ్ మీద వారికి గట్టిగా ధన్యవాదాలు. అలాగే రాధాశ్యామ్ గారు ఎప్పుడు నవ్వుతూ, లాస్ట్ టైం కూడా అన్నాం సార్ మీరు ఒక స్టెప్లో ఒక నాట్యం ఏంటి సార్ చెప్పండి. ఎందుకంటే ఒక విధంగా మనకు థ్రిల్లింగ్, ఒక ఆనందం. కాబట్టి ఇక్కడికి వచ్చిన చాలామంది అమ్మాయిలు చాలా డాన్స్ బాగా చేశారు. అదే నాట్యం బాగా చేశారు. వాసులకు అనుకున్నాం చాలా బాగా చేశారు. ఇలాంటి నాట్యాన్ని కూడా చూడటం మన అదృష్టం భావించుకుంటున్నాము. నేను పిలవగానే రమణి గారు హైటెక్ ఫార్మా వారు రావడం నిజంగా మనం చూసుకుంటూ, అనుభవం మోహన్ గారు ఏ నిమిషం ఏం కావాలో కూడా తప్పకుండా వాసు గారు ఎప్పుడు చెప్తుంది. మా తరపున 20 సంఘం తరపున ఎప్పుడు మేము ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. తప్పకుండా మీరు కళారంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి ధన్యవాదాలు చేస్తాం. థ్యాంక్ యూ. రాధేశ్యామ్ గారికి అనుభవం మేడం గారు సన్మానం చేస్తారు. ఒకసారి చప్పటితో. ఈ సన్మానం నా మొదటి గురువు గారు అయినటువంటి శ్రీ కోటా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
పేరు మీదుట లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వేదాంతం రాధేశ్యామ్ గారికి సమర్పించుకుంటున్నాము సంతోషపూర్వకంగా. పెద్దవారికి సత్కరించేటప్పుడు స్టాండింగ్ ఓవేషన్ అనేది చిన్నవారిగా మన ధర్మం. వాసు గారిని మాట్లాడమని నాట్య విశారద అనుపమ శని ఆదివారాలు పెడితే బాగుంటుంది, ఎక్కువ మందికి చూసే అవకాశం ఉంటుంది అని వారు సూచించడం జరిగింది. మా చిన్న వయసులో నెఫ్కా పేరుతో కళల్ని ఆదరిస్తూ టౌన్ హాల్లో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేవారు. ఆ 2 సంస్థలు కనుమరుగైపోయిన తర్వాత నెల్లూరులో కళలను ప్రోత్సహిస్తున్నది అంటే అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోనే మనం కళల్ని ప్రోత్సహించుకోగలుగుతున్నాం. వారి యొక్క నాయకత్వంలో నెల్లూరులో కళలకి ఇదే ఆదరణ అభిమానం చూపిస్తూ సింహపురి వాసులు కళలను పోషించాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ, భారతదేశము ప్రపంచానికి అనేకం అందించింది. ప్రపంచానికి విద్యనిచ్చింది, ప్రపంచానికి వైద్యాన్ని ఇచ్చింది, ప్రపంచానికి విజ్ఞానాన్ని ఇచ్చింది, ప్రపంచానికి వండి తినడం నేర్పించింది, ప్రపంచానికి బట్ట కట్టడం నేర్పించింది, ప్రపంచానికి 0 ఇచ్చింది, ప్రపంచానికి దశాంశాన్ని ఇచ్చింది. ప్రపంచానికి ఈరోజు అన్ని అగ్రదేశాలనే దగ్గర పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు పిలుస్తుంది. దాంతోపాటు ప్రపంచానికి నాట్యాన్ని కూడా ఇచ్చింది. వెస్టర్నైజేషన్ పాశ్చాత్యకరణ నాట్యాల్లో శరీర కదలికలు మాత్రమే కనబడతాయి, కానీ భారతదేశం యొక్క శాస్త్రీయ నృత్యాల్లో భావము కూడా అర్థమవుతుంది. మన నాట్యంలో కూడా వాళ్ళు తెలియదు మాకు, కానీ మన చాలా మంది కుటుంబాలకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ వారు దేని గురించి నాట్యం చేస్తున్నారు ఆ హావభావాలు చూస్తూ మనం తెలుసుకోగలిగాము. నేను అమెరికాలో నృత్యం చేస్తూ కూచిపూడి నృత్య ప్రదర్శన అయిన తర్వాత అమెరికన్ అంట, నేను ఇప్పుడు దాకా డ్యాన్స్లు చూస్తున్నాను, ఈరోజు ఒక ప్రార్థన చూశాను అని అన్నారు. అమెరికాలో మనకు వచ్చిన ప్రశంస అది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా గతంలో భారతదేశం అంటే పాములు పట్టేవాళ్ళు, బొమ్మలాటలు ఆడించి ఆడుకునేవాళ్ళు అనే దగ్గర నుంచి ప్రపంచానికి యోగా అందించిన వాళ్ళు, ప్రపంచానికి నాట్యాన్ని అందించిన వాళ్ళు, ప్రపంచానికి కళలు అందించిన వారు, ప్రపంచానికి శిల్పకళను అందించిన వారు అని తెలియజేసే స్థాయికి ఈరోజు భారతదేశం ఎదిగింది. ఈ భారతదేశం ఎదిగిన ఈ స్థాయిని మనం కాపాడుకోవాలి. ఇంకా కూడా ప్రపంచము మనతో కలిసి రావాలి. ప్రపంచము మనతో కలిసి రావాలంటే ప్రపంచానికి ఆ విశ్వాసాన్ని మనం కలిగించాలి. ప్రపంచానికి ఆ విశ్వాసాన్ని ఎప్పుడు కలిగించగలము? కరోనా సమయంలో కలిగించాము. అప్పుడు దాకా అందరూ షేక్ చేయండి ఆధునికరణ అనుకుంటామంటే మనం నమస్కారం పెట్టాము. ఒక నమస్కారం పెడితే కరోనా రాదు, ఇది ముందుగా గురించి భారతీయులు నమస్కారాన్ని కనిపెట్టారని చెప్పి ప్రపంచం మొత్తం నమస్కారం పెట్టుకుంటారు. ఎవరు అన్నారంట, ప్రపంచానికి నివారణ లేని వారికి రాకుండా చూసుకోవడం ఒకటేను అని చెప్పారంట. ఏందయ్యాదంటే ఎయిడ్స్ అన్నారంట. వెంటనే భారతదేశం నుంచి మన రిప్రజెంటేటివ్ ఎవరు చెప్పారంటే మందు లేదని? భారతదేశంలో 17 లక్షల సంవత్సరాల ముందే అంటే త్రేతాయుగంలోనే కనిపెట్టారంట అన్నట. అదేంటే కొత్తగా చెప్తున్నాము, ఎక్కడ మందు లేదని మందు ఎట్లా కనిపెట్టారంటే మా శ్రీరామచంద్రుడు చెప్పాడు, ఏకపత్ని వ్రతాన్ని ఆచరించండి అట్లా రోగాలు రావాలని. అది మన సంస్కృతి, అది మన ధర్మం, అది మనము సమాజానికి ఇచ్చినటువంటి విజ్ఞానం. కాబట్టి దానిని మనం కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ ఆధునీకరణ వైపు మనం పరుగులు పెట్టాలి, కానీ పాశ్చాత్యీకరణ వైపు మనం పరుగులు పెట్టాలి. మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ఆచారాన్ని కాపాడుకోవాలి, మన వ్యవహారాన్ని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే భారతదేశం తిరిగి విశ్వగురు స్థానంలో ఉంటుంది. కాబట్టి 6 విషయాలు మనం మార్పు రావాలని చెప్పి మేము ప్రజలు కోరుకుంటున్నాము. ఒకటి, భోజనం. మనం తినే భోజనము స్వదేశీ ఉండాలి. భూషణ్, మనం వేసే వస్త్రం స్వదేశీ ఉండాలి. వ్యవహారాలంటే ప్యాంటు షర్ట్లు వేసుకున్నప్పటికీ మన సాంప్రదాయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనదైనటువంటి వస్త్రధారణ ఉండాలి. భాష, మన మాతృభాష మాట్లాడాలి. ఇంగ్లీష్ నేర్చుకుంటాం, అది కళ్ళద్దాలు. కళ్ళద్దాలు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే కళ్ళు ఉన్నప్పుడు ఉపయోగపడతాయి, అది మాతృభాష. కాబట్టి కళ్ళు మాతృభాష అయితే కళ్ళద్దాలు విదేశీ భాష. కాబట్టి దేవాన్ని కళ్ళద్దాలు వాడేవా, పోలీస్ కళ్ళద్దాలు వాడేవా అంటే ముందు కళ్ళు ఉంటేనే కళ్ళద్దాలు వాడేవా.
భవన్, మనం నిర్మించే భవన్ మన సాంప్రదాయంతో ఉండాలి. భ్రమణ్, మనం తిరిగే తిరుగుళ్ళు మన భారతదేశంలో ముఖ్యమైన ప్రదేశాలను తిరిగి తర్వాత విదేశాలు చూడాలని ఆశ ఉండాలి. భజన్, రోజు కుటుంబ సభ్యులందరూ కూర్చొని 5 నిమిషాలు భజన్ చేసి ప్రశాంతత పొందాలి. ఈ 6 రకాల మార్పులు మనం తీసుకొని వచ్చి ఇది తిరిగి ప్రపంచానికి ద్వారా భారతమాతను తిరిగి సూర్యస్థానం నిలబెట్టగలము. అట్లా భారతమాతను తిరిగి సూర్యస్థానం నిలబెట్టాలంటే ఇటువంటి కళలు కాపాడబడుతుండాలి. ఈ వయసులో కూడా 2 ముఖాలు ఆపరేషన్ నేను తయారు చేసిన శిష్యత్వం ద్వారా తన పుట్టిన ఊరిలో ప్రదర్శన ఇవ్వాలని, ఆ ప్రదర్శన ద్వారా తను చేస్తున్న కృషిని మనకు తెలియజేశారు. ఈరోజు నాట్య విశారద అనుపమ మోహన్ గారు. మా చిన్న వయసు నుంచి నేను వారిని చూస్తూ పెరిగాను. వారు చిన్న వయసు నుంచి నాట్యం పైన అభిరుచితో తన విద్యాభ్యాసాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నాట్యాభ్యాసం పైన ప్రాధాన్యత ఇచ్చి అమ్మగారితో పాటు తమిళనాడులో వెళ్ళి విద్యను అభ్యసించి అక్కడి నుంచి సినిమా రంగానికి వెళ్ళి సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఆరాధన సినిమాలో ఎన్టీఆర్ గారికి శిష్యురాలుగా నటించి తమ సమకాలికలైన మంజు భారతి, శోభానాయుడు వీరందరూ మొదటి తరం శిష్యురాలు వెంపటి చిన్న సత్యం గారికి. వారు ఇంకా నాట్యం చేసేటటువంటి శక్తితో సామర్థ్యంతో ఉంటూ అనేక మంది శిష్యులు తయారు చేసి సంస్కృతిని కాపాడుతూ మన నాట్య రంగానికి ప్రాణం పోస్తున్నటువంటి అనుపమ మోహన్ వారికి నా హృదయపూర్వక శిరస్సు మంచి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ వారినే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సింహపురిలో నాట్యోత్సవ ఎడిషన్స్ జరుపుతూ ఉండాలని చెప్పి ఈ వేదిక తరపున నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఈ అవకాశం సింహపురి ప్రజలకు ఇచ్చినందుకు మరొకసారి శుభాభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హైటెక్ రమణ గారు వేదిక మీద ఉన్నటువంటి అమరావతి కృష్ణ 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి, అలాగే వయ్య వాసు గారికి, మురళి గారికి, బాదం నాయుడు గారికి, అనుపమ మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరులో అలాగే ఇక్కడ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెల్లూరులో చాలామంది ఆర్టిస్టులు చాలా బాగా కళలకి పుట్టినిల్లు నెల్లూరు. చాలామంది పుట్టినిళ్ళైనా దానికి సపోర్టు మన అమరావతి కృష్ణారెడ్డి గారు చాలా బాగా 25 కళాశాల అధ్యక్షులు అందరికీ సపోర్ట్ ఇస్తూ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ చాలా ముందుకు పోతున్నారు. అది కొంచెం టఫ్ జాబే కానీ చాలా బాగా చేస్తున్నారు. అలాగే వీళ్ళందరూ కూడా వాసు గారు అయితేనేమి మిగతా వాళ్ళు తదితరులందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మంది ఏంటంటే వీళ్ళు వాసు గారు చాలా మాట్లాడారు, కృష్ణారెడ్డి అని కూడా చాలా మాట్లాడారు. అంటే టెక్నాలజీ ట్రెడిషను ఈ రెండుని ముందుకు తీసుకెళ్ళాలి. టెక్నాలజీ ఉండాలా, టెక్నాలజీ లేకపోతే మనం ఎక్కడో వెనుకబడిపోతాం. సేమ్ టైం ట్రెడిషనల్గా కూడా మనం పోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. చాలా మంచిది. మనం ట్రెడిషనల్గానే ఉండాలా, ట్రెడిషనల్ అందరినీ గౌరవించాలా, కుటుంబ నేపథ్యం ఉండాలా. అలాగే ఇప్పుడు కూచిపూడి అసలు కూచిపూడి ఎంత డ్యాన్స్ ఎంత బాగా చేశారు. కూచిపూడి నాట్యం చాలా బాగా. ఈ కళలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు, అంతా కూడా ఇండియాలోనే ఎక్కువ. ఇవన్నీ కూడా ఇదంతా కూడా వీటన్నిటి కూడా సపోర్ట్ చేసుకుంటూ నెల్లూరులో ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అనేది మాకు చాలా ఆనందం. చాలా థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక 8 నాట్య ప్రదర్శనలు ఉన్నాయి. వారు బయట రాష్ట్రాల నుంచి సింహపురిలో వాళ్ళ ప్రదర్శన కోసం వచ్చేశారు. కాబట్టి కాలాతీతం అయినప్పటికీ కూడా తప్పనిసరిగా అందరూ చివరి వరకు ఉండి దర్శించిపోతే వారు ఆనందిస్తారు. కాబట్టి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. అందరూ కూడాను, మీరు కూడాను కూర్చోవాలి. కొంచెం ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.